హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండా, హిందూ ఐక్యత దళ్. రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా 1,00,000 లవ్ జిహాద్ కేసులు నమోదయ్యాయంట. ఏంటి ఈ లవ్ జిహాద్ అంటే, ముస్లిం అబ్బాయి ఏం చేశాడంటే హిందూ అమ్మాయిని ట్రాప్ చేసేసి వాళ్ళ మతంలోకి కన్వర్ట్ చేసేసి ఆమెని బలవంతంగా ఇస్లాం స్వీకరించేటట్టు చేసి నయానో భయానో ఆమెని, అంటే ఫస్ట్ ఏం చేస్తాడంటే ప్రేమ అని చెప్పేసి వెనుకబడతాడు అనమాట. దాని తర్వాత ఆమె ట్రాప్లో పడిన తర్వాత ఆమెతోటి క్లోజ్గా ఉన్న వీడియోస్ అన్నీ సేకరించి తన దగ్గర పెట్టుకొని ఈ వీడియోలు చూపిస్తూ భయపడతాడు అనమాట. ఏమని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, మా ముస్లిం రిలీజియన్లో కన్వర్ట్ కావాలి, లేకపోతే కనుక ఈ వీడియోల్ని నేను పబ్లిక్ డొమైన్లో పెడతా, లేదంటే ఎక్కడైనా ఫోన్ సైట్స్లో పెడతా, ఇంకా ఉంటాయన్నమాట. ఆ థ్రెట్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ అమ్మాయి ఇష్టం లేకపోయినా కానీ ముస్లిం మతంలోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. రీసెంట్గా ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఏమన్నారు, 1,00,000 కేసులు నమోదయ్యాయి అని చెప్పారు కదా. అది బీజేపీ పాలిస్తున్న గవర్నమెంట్ స్టేట్స్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ అంటే స్టేట్స్ బీజేపీ గవర్నమెంట్ లేని స్టేట్స్ ఉంటాయి కదా, అక్కడ ఇంకెంత ఉండొచ్చు. ఇంకోటి, కేసులు నమోదైనయే 1,00,000 అంటే, ఒకవేళ కేసులు నమోదు కాకుండా ఇంకెన్ని లక్షలు ఉండొచ్చు. సో ఇవన్నీ మీరు మన హిందూ అమ్మాయిలను కన్నా తల్లిదండ్రులు పరిగణలోకి తీసుకోవాలి. అమ్మాయి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మన సనాతన ధర్మం గురించి నేర్పించాలి. అలాగే ఈరోజు ఒక చిన్న కేసు గురించి చెప్తాను. ఇది మహారాష్ట్రలో జరిగిందంట. ఒక అతను రోషన్ అని చెప్పేసుకొని, అంటే ముస్లిం అబ్బాయి రోషన్ అని చెప్పుకొని తిరిగేటోడు అనమాట. మన హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం చేసిందంట, ఇక్కడ ఉంటే మా పేరెంట్స్ ఈ పెళ్ళిని ఒప్పుకోరు, మనం ఏం చేద్దాం, మా ఊరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అమరావతికి తీసుకెళ్ళాడంట. మహారాష్ట్రలో ఎక్కడో నాగ్పూర్ ఇక్కడ ఉంటుంటాడేమో, వాడు అమరావతికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశాడు, అక్కడ అమ్మాయి ఎంత గుడ్డి ప్రేమించిందంటే, వాడు ముస్లిమో తెలియదు, హిందూ అని తెలియదు, వాడితోటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి మహారాష్ట్రలోని అమరావతిలో వాని ఇంటికి వెళ్ళింది. అక్కడ పెళ్లి చేసుకున్నంత వరకు కూడా తెలియదు వాడు ముస్లిం అని చెప్పేసి. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది వాడు ముస్లిం అని చెప్పి. ఆ అమ్మాయిని ఏం చేశారు, హౌస్ అరెస్ట్ చేసేశారు, బయటికి పోనీయట్లేదు. దాని తర్వాత ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెట్టారంట, అంత చిత్రహింసలు పెట్టారు. దాని తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది, ఎలాగో అలాగా ఒక హిందూ సంస్థ ద్వారా బయటకు వచ్చిందనమాట. వాళ్ళు కాపాడారు. మొత్తానికైతే ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మ నాన్న పుట్టింటికి వచ్చేసింది అనమాట. ఇలాంటి ట్రాప్స్ జరుగుతుంటాయి అనమాట. సో దానికోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇదేమో లవ్ జిహాద్ గురించి.